అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రవిచంద్ర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సార్, ముందుగా తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆయన నిన్న కోటి సంతకాల సేకరణ, అక్కడ జన సమీకరణ, దాని తదుపరి ఆయన చేసిన వ్యాఖ్యలు. సో ఏంటి అంటే, ఎవరైనా సరే ఈ పీపీపీ విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా దీనికి వెనకడుగు వేయకపోతే మాత్రం ఖచ్చితంగా రేపు నేను దాన్ని వదిలే ప్రసక్తి లేదు, ఒక్కొక్కళ్ళని ఇది చేస్తానని చెప్పేసి ఓ బెదిరింపు ధోరణి అనుకోండి, వాట్ ఎవర్. సో అసలు ఈ పీపీపీ విధానాన్ని ప్రైవేటీకరణ అని ఈయన చెబుతా, ఓ ప్రక్కన తాజాగా మనం డాక్యుమెంట్స్ కొన్ని చూసాం ఇప్పుడు. సో దాంట్లో వీళ్ళు మద్దతు తెలిపారు కూడా. మరి అటువంటిది ఈ 2 నాలుగుల ధోరణి ఏంటంటారు? ఏదో ఒకటి చేయాలి, ప్రజల్లో ఒక అంశం దొరికింది, ఈ అంశాన్ని వీలైనంత ఎక్కువగా తీసుకెళ్తే ప్రజల్లో మనం ఉండే అవకాశం ఉంది అనేది వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంగా చేస్తున్న ఎత్తుగడగా. 1,000,000 సంతకాలు అన్నారు. ఎంతమంది సంతకాలు చేశారో వాళ్ళకే తెలుసు. దాన్ని విమర్శ లోతుల్లోకి పోకుండా నిజాయితీగా వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటే మంచిది. సో ఈ 2 చేతులతో సంతకాలు చేసిన సంతకాలు ఎన్ని అనేది విషయాన్ని పక్కన పెడితే, 1,000,000 సంతకాలు అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని తీసుకొని నిరసన ర్యాలీలను ఏర్పాటు చేసుకొని ఏదైతే గవర్నర్ గారికి మెమరాండం ఇస్తూ ఒక షో ఆఫ్ స్ట్రెంగ్త్ ని అందరినీ సమీకరించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రొజెక్ట్ చేసి ఆయన ద్వారా మాట్లాడించేటప్పుడు రాసే స్క్రిప్ట్, గతంలో కూడా అనేక వీడియోల్లో నేను రాసే స్క్రిప్ట్ గురించి మాట్లాడతాను. ఒక నాయకుడు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ప్రజల కోసం మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, పనికొచ్చే అంశం ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పే విధంగా రాసిన స్క్రిప్ట్ని మాట్లాడాలి, లేదా ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడాలి. అలా కాకుండా ఆయన్ని రోజువారీగా తప్పుదారి పట్టిస్తున్నాను, నేను ఆరోపణలు చేస్తున్నాను, దాన్ని నిజమని నిన్న మళ్ళీ ఒకసారి నిర్ధారణ చేశారు. ఓకే, ఎలాగంటే, నేను అధికారంలోకి వస్తా, వాళ్ళందరినీ తీసేస్తా, లేకపోతే జైల్లో వేస్తా, లేకపోతే ఎవరైతే టెండర్లో పార్టిసిపేట్ అవుతున్నారో భయభ్రాంతులను చేసే విధంగా రాసిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో, అసలు పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్. అవును, ఈ మోడల్లో ఉన్న ఇబ్బందులు ఏంది, ఆచరణాత్మకంగా ఎందుకు వద్దు, ఈ కాలేజీలు 33 సంవత్సరాలు లీజుకి ఇవ్వడం అనేది మేము అభ్యంతరం పెడుతున్నాం, ప్లస్ వెంటనే ఇప్పుడే క్లాజును జత చేసి ఎక్స్టెండబుల్ ఇంకో 33 సంవత్సరాలు ఎందుకు ఇస్తున్నారు, ఆ ప్రపోజల్ కూడా ఆ రోజుకి మీ ప్రభుత్వం ఉంటుందో లేదో ఎవరికి తెలియదు కదా, ఆ ప్రపోజల్ని కూడా ఎందుకని కోట్లలో నిలిచే విధంగా ఇప్పుడే ఎందుకు పెట్టాలని కోరుకుంటున్నారు, దీనిలో ఉన్న దురుద్దేశాలు మీకు ఏ విధంగా ఉన్నాయని ప్రజలకు చెప్పారా? చెప్పలేదు. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ కాలేజీలు ప్రైవేటీకరణకి తీసుకెళ్లేటప్పుడు మీరు ఒక మాట చెప్పారు, మరి పేదవాళ్ల సంగతి ఏమి అంటే, పేదవాళ్ళందరినీ కూడా ఈ ప్రైవేటైజ్ అయినప్పటికీ పీపీపీ విధానంలో ఉన్నప్పటికీ ప్రతి అవుట్ పేషెంట్ని ఉచితంగా చూడడం జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి హోదాలో చెప్పారు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రశ్నించాలి? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు, మీరు అవుట్ పేషెంట్ల వరకు ఉచితంగా చూస్తారని చెప్పారు. మరి ఇన్ పేషెంట్ గా ఏ పొలంలోనో పనిచేస్తున్న రైతుకు పాము కాటుకు గురైతే అర్ధరాత్రి తీసుకొస్తే చేర్చుకుంటారా, లేదా ఫీజు కడితేనే చేర్చుకుంటారా అని అడగచ్చు. అలా కాకుండా, అంటే అలాంటి సమాధానాలు రాబట్టచ్చు. ప్రతిపక్ష నాయకుడు ఒక రైతు పక్షాన ఒక మాట అడగచ్చు. అలా కాకుండా ప్రసవానికి వచ్చిన పేద మహిళని ఇన్ పేషెంట్ గా చేర్చుకోవాలి, స్కానింగ్ తీయాలి, బిడ్డ అడ్డం తిరిగాడేమో అని అనుమానాలు ఉన్నాయి, అర్జెంటు ఆపరేషన్ సిజేరియన్ చేయాలి, లేకపోతే తల్లికి బిడ్డకి క్షేమం కాదన్నప్పుడు ఆ హాస్పిటల్స్ ఇన్ పేషెంట్ గా తీసుకుంటాయా, లేదా వాటికి ఛార్జ్ వసూలు చేస్తారా అని అడగచ్చు ప్రతిపక్ష నాయకుడు. అవును, అని రాయలేదే. మరి ఒక యువతగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఓ బైక్ మీద పోయేటప్పుడు, లేకపోతే దారి ప్రమాదాలు జరిగినప్పుడు, బస్ యాక్సిడెంట్లో, రైలు యాక్సిడెంట్లో, అనుకోని ఘటనలు జరిగినప్పుడు వాళ్ళని ఎమర్జెన్సీగా ఈ 108లలో తీసుకొచ్చినప్పుడు, ఈ హాస్పిటల్స్లో అడ్మిట్ చేసుకున్నప్పుడు ఒక 50,000 కట్టి రండి, ఒక 25,000 కట్టి రండి, లేకపోతే లోపలికైతే తీసుకోము, అవుట్ పేషెంట్గా ఎలా వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయాలో చేస్తాము, లేకపోతే వెళ్ళిపోండి అని చెప్తారా? ఇది కదా అడగాలి ప్రతిపక్ష నాయకుడు. ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే స్క్రిప్టే ది వరస్ట్. అందులో ముఖ్యంగా ఇంటెన్షనల్గా ప్రతిపక్ష నాయకుడికి ఏది అర్థం కాని రీతిలో ఇచ్చే స్క్రిప్ట్ల వల్ల ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుంది. ఇప్పుడు కూటమి తరపున నేను సమాధానం చెప్తా వీటికి. ఇప్పుడు కూటమి తరపున ఈ 3 ప్రశ్నలకి ఆన్ ఎమర్జెన్సీ మెడికల్ హెల్త్ కేర్ కి సంబంధించి
ఆరోగ్యశ్రీతో పాటు ఆయుష్మాన్ భవన్, దాని పరమైన విధానపరమైన నిర్ణయాల్ని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో పోయి ఈ 3 ప్రశ్నలకి సమాధానం రాబట్టాల్సిన అవసరం కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంది. అవును. ఎందుకంటే ఒకవైపున మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అనే దానికి అడ్డం లేదని అనేక రకాలుగా వాళ్లే చెప్పారు. ముఖ్యంగా 15% ఎన్ఆర్ఐ కోట వైఎస్ఆర్సీపీ హయాంలో జీవో ఇచ్చారు. దాంతోపాటు 35% బి కేటగిరీ సీట్లకి వాళ్లే ఆమోదం తెలుపుతూ ఒక జీవో ఇచ్చారు. జీవో నంబర్లు కరెక్ట్ గా గుర్తులేవు చెప్పట్లో 2 జీవోల ద్వారా ఇచ్చారు. 100% ఇది వాస్తవం. మరి ఈ 2 జీవోల యొక్క ఉద్దేశం ఏంటి? మరి 50% మీరు ప్రైవేటైజ్ చేసే విధంగా బి కేటగిరీ సీట్లకు అనుమతిస్తున్నారు, అలాగే ఎన్ఆర్ఐ సీట్లకు అనుమతిస్తున్నారు. అవును. దాని మీనింగ్ ఏంది మాదేవా అని అడగాలి మనం. అంటే ప్రైవేటైజ్కి 50% ఇచ్చి, అంటే ఏ గవర్నమెంట్ కాలేజీలో కూడా మెరిట్కి తప్ప ఎన్ఆర్ఐ కోటా అని కానీ కేటగిరీ బి సీట్లను కానీ 100% మెడికల్ కాలేజీలో ఉండవనే విషయం వైఎస్ఆర్సీపీకి తెలీదా? తెలిసినా తెలియనట్టు తిరిగి అధికారంలోకి వచ్చాక ఏదైనా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ వేసి ప్రైవేట్ అనే పదం వాడకుండా దీన్ని రెగ్యులరైజ్ చేయాలని మీరు అనుకున్నారా? మరి దాన్ని ఎవరు చెప్తారు సమాధానం? ముఖ్యంగా ఈరోజున పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ 2024 ఫిబ్రవరి 9వ తేదీ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు ఏదైతే రిప్రజెంట్ చేశారో స్టాండింగ్ కమిటీ దాంట్లో మెడికల్ అండ్ హెల్త్ కౌన్సిల్ కి సంబంధించి మీటింగ్ జరిగినప్పుడు ప్రైవేట్ యొక్క పెట్టుబడుల్ని హెల్త్ ఎమర్జెన్సీస్లో కానీ మెడికల్ అండ్ హెల్త్ డెవలప్మెంట్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ అటు సీట్లలో కానీ దానికి సంబంధించి అన్నింటిని కూడా తీసుకోవాలనే దాన్ని నిర్ధారిస్తూ దాన్ని సపోర్ట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఎంపీ తిరుపతికి సంబంధించిన మద్దెల గురుమూర్తి గారు సంతకం చేసిన మాట వాస్తవమా కాదా చెప్పాలి. మరి ఒకవైపున వైఎస్ఆర్సీపీ ఎంపీ సంతకం చేస్తారు, అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ని మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వాడుకోవాలి. అవును. స్టాండింగ్ కమిటీ దాంట్లో పార్లమెంట్ లో మరి రోడ్డెక్కినప్పుడు విశేషమైన అంశాలు ఏదో ఒకటి ప్రతిపక్షంగా తిరిగి అధికారంలోకి రావడానికి ఊతంగా అడగాల్సిన ప్రశ్నలు జనానికి ఉపయోగపడేవి అడగకుండా నేనొస్తా, రద్దు చేస్తా, లోపలేస్తా, ఎవడు రాస్తాడండి స్క్రిప్ట్లు? ఒకవేళ రాకుంటే అంటే ప్రజలకు అన్యాయం జరగాల? అంటే మీరు అసెంబ్లీకి పోయి అడగరా? ప్రజల కోసం మాట్లాడరా? ప్రజలకు పనికొచ్చే విధంగా అందరికి వినిపించే విధంగా మీ ఛానల్లో అయినా ఈ ప్రశ్నల గురించి సమాధానాన్ని రాబట్టడానికి ప్రయత్నం చేశారా? వివిధ మేధావులతో కూర్చొని ఈ సమస్యకి పరిష్కారం కావాలని ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎందుకు అర్జీ పట్టుకుని వెళ్ళా? అంటే మీకు ఇగోనా? అంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి అర్జీ పట్టుకొని ప్రతిపక్షం వెళ్ళకూడదా? ప్రతిపక్షం వెళ్ళకూడదని ఎవరికి వెళ్ళాలి అసలు? యాక్చువల్గా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారండి మీరు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వండి. ముఖ్యమంత్రి గారు, మీరు తీసుకున్న నిర్ణయంలో ఈ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఈ మైనస్ పాయింట్స్ ఉన్నాయి, ఈ ప్రజలకి ఉపయోగపడాలంటే దీన్ని ఈ విధంగా మాడిఫై చేయండి. మేము ప్రతిపక్షంగా ఉన్నంత మాత్రాన ప్రతిదీ రాద్ధాంతం చేయడం కోసం, తిరిగి అధికారంలోకి రావడం కోసం వాడుకోవాలనుకోవట్లా. మిమ్మల్ని జనం కోరుకున్నంత కాలం మీరే ఉండండి. జనం మమ్మల్ని కోరుకున్న రోజు మేము వస్తాం. కానీ ఇన్ బిట్వీన్ మేము ప్రజల కోసం ప్రశ్నిస్తాం. అది అసెంబ్లీలో ప్రశ్నిస్తాం, ప్రెస్లో ప్రశ్నిస్తాం, హుందాగా ప్రశ్నిస్తాం, మీ దగ్గరికే వస్తాం. మీరు సూచనలు కానీ ఆమోదిస్తే మిమ్మల్ని అభినందిస్తామని చెప్పండి. ప్రజల్లో మీరు హీరోలు అవుతారు. అలా కాకుండా కక్షపూరితంగా రాసే స్క్రిప్ట్లు, కక్షపూరితంగా మాట్లాడే మాటలు, లేకపోతే ఒక సినిమాకు ఒక విలను, ఒక హీరో, లేకపోతే ఈసారి నేను హీరో, ఈసారి సినిమాలో నువ్వు విలను, కొట్లాడుకుందాం రా, పోట్లాడుకుందాం రా, నువ్వు ఏది చేసినా తప్పే అంటే కరెక్ట్ విషయమా? మీరు ఎందుకు మాట అన్నారు మేధావులతో చర్చించి అని. ఎవరున్నారండి అక్కడ మేధావులు? మీకు తెలుసు కాబట్టి అడుగుతున్నాను. అంటే పార్టీలోనే మేధావులు ఉండాల్సిన అవసరం లేదు ప్రసాద్ గారు. ఓకే, సభ్య సమాజంలో ఇంటలెక్చువల్స్ ఎవరినైనా పిలిచి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి, లేదు దీనిలో విధానపరమైన లోపాలు ఎక్కడున్నాయి, నేనేమన్నా పెద్ద మేధావినా, 3 ప్రశ్నలే అడిగా, ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. అవును. ఈ గంజా కేసుల్లో వచ్చి ప్రాణాల మీదకి తెచ్చుకున్న వాళ్ళు, బ్లేడ్ బ్యాచ్ల్లో దాడుల్లో ఇబ్బంది పడ్డవాళ్ళు, రేపులకు గురైన విక్టిమ్స్, వీళ్ళందరినీ ఈ మెడికల్ హాస్పిటల్స్ లో చేర్చుకుంటారా, చేర్చుకోరా? ఇది ఎవరు అడగాలి? ప్రతిపక్షం అడగాలి. అంటే మేమే అడగాల? కూటమిలో నుంచి మేమే అడగాల? మరి వాళ్ళు లేనప్పుడు మీరే అడగాలి. ఇదేనండి ఇది. మరి ప్రతిపక్షం అని చెప్పుకుంటారు, మళ్ళీ మేము వచ్చేస్తాం, రద్దు చేస్తాం, లోపల ఎవరికి కావాలండి? మీరు తీసుకునే చర్యల గురించి అటు పక్కన పెట్టండి. అంటే ఈ 3 సంవత్సరాల్లో ప్రైవేటైజ్ అయితే
మీరు వీళ్ళందరికీ ఏం న్యాయం చేయలేక మళ్ళీ మేము వస్తే చూస్తామంటారా? ఇప్పుడు ఆ స్క్రిప్ట్లో ఇచ్చేవాళ్ళు అన్నారు కదా, వాళ్ళలో పోనీ ఎవరైనా సరే కొంచెం ఇది కాదు ఇది యాడ్ చేయండి అని చెప్పేసి ఎవరో వాళ్ళు చెప్పొచ్చు కదండి. ఏమండి, ఇంటెన్షనల్గా చేస్తే దొంగలు, ఇంటి దొంగలు ఉన్నారు కదా. నేను చెప్పాను వాళ్ళ పేర్లు గతంలో, మళ్ళీ వాళ్ళని హైలైట్ చేయడం అనవసరం. నేను హైలైట్ చేయమని. సో ఆ డర్టీ డజన్ ఏదైతే ఉందో ఆ డర్టీ డజనే జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే మాట్లాడాలని ఇచ్చే స్క్రిప్ట్లు ఏవైతే ఉన్నాయో జనానికి ఉపయోగపడే కాదు. జనానికి ఆయన నేను అంటే మీరు రాకపోతే ఏం చేయరా ఈ రాష్ట్రాన్ని? నేను అడుగుతున్నా, 2029లో మీరు ఒకవేళ అధికారంలోకి రాలేదు, 5 నిమిషాలు నెక్స్ట్ వెళ్దాం సార్, వెళ్దాం. నేను అనేది ఏంటి అంటే వీళ్ళు ఆ రకంగా చేస్తే పార్టీకి నష్టం జరుగుతుంది కదా, మరి ఎందుకని దాన్ని సరి చేసుకోవాలి అనే ప్రయత్నాలు జరగట్లేదు అనేది? పార్టీకి నష్టం జరిగితే వాళ్ళకేంటండి? ఈ డర్టీ డజన్ కి రోజు ఇన్కమ్ కదా. సో ఈ రోజు ఇన్కమ్ ఉండే మ్యాటర్ ని వాళ్ళు ఎందుకు వదులుతారు? పార్టీలోనే ఉండాలి, పార్టీని కొల్లబడవాలి, పార్టీ మీద బతకాలి, పార్టీ ద్వారా బాగుపడాలి. ఓ పక్కన పార్టీ పాడైపోతుంటే పార్టీ మీద పడి ఎలా ఏమండి, ఒక్కోసారి చేప చెరువులో ఉన్నప్పుడు కన్నా చేప చచ్చి బయట వచ్చిన తర్వాత ఫ్రైకి అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయనేది వాళ్ళ భావన. ఓకే. సో అందుకని ఆ భావంతో జీవించే డర్టీ డజన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు గతంలో చెప్పున్నాను కాబట్టి ఆ ఫోల్డ్ నుంచి బయటకు వచ్చే దాకా కూడా ప్రతిపక్షం ఉన్నా కూడా తూతు మంత్రంగా ఉన్నట్టే, అందులో ఎటువంటి సందేహం లేదు. రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ.